పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బి. మారుతీరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ భర్తీ నిరంతరం వచ్చే విధంగా చేసి విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామన్నారు. వైద్య కళాశాలకు ఏర్పాటు చేయడం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రేమ్, సాజిద్, సంతోష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైతే మళ్ళీ 11 కోట్లు రావాలి. రాష్ట్రం చెరుకే పని చేసింది, చెరుకు పని చేసి పత్తి పెట్టుకుంటున్నాం. మరి అడిగేటోళ్ళు ఉన్నదానికి ఉన్నారు. అదే ఉన్నాయి కదా, జైరాబాద్ ఒకప్పుడు చాలా మంది ఇస్తారు. ఇప్పుడు చెరుకు ఏమంటే భయపడుతుంది. 1986లో చేసినాము. నా పేరు బి. మారుతీరావు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి నేను ఈ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నాను దానికి వివరణ ఇవ్వాలంటే, ఇక్కడ మన యొక్క విద్యా వ్యవస్థ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. అంటే పటిష్టత తగ్గిపోతుంది, విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఆ విద్యా ప్రమాణాలను పెంచాలనేటటువంటి సదుద్దేశంతో నేను ఎంపీగా రావడానికి ప్రయత్నిస్తున్నాను. మరి విద్యా ప్రమాణాలు ఎందుకు తగ్గుతున్నాయంటే, మన యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు ఎలా ఉంటున్నాయంటే ఎలక్షన్ నోటిఫికేషన్ల లాగా ఉంటున్నాయి. ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉంటాయో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ కూడా అట్లనే ఉంటున్నాయి. సో అట్లా ఉండేసరికి ఏమైపోతుంది అంటే, పిల్లల్లో చదవాలనే ఆసక్తి తగ్గుతుంది, పోటీతత్వం తగ్గుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ కంటిన్యూగా వస్తాయో అప్పుడు ఒక పిల్లాడు ఉద్యోగం వచ్చేటువంటి ఇంకొక పిల్లాడికి కూడా చదవాలనే ఆసక్తి పెరుగుతుంది, కసి పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మన యొక్క విద్యా వ్యవస్థ పటిష్టమవుతుంది. సో మరి నిరుద్యోగతను నివారించాలి అంటే ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉండాలి. ఇది ఒక నా యొక్క ఎజెండాలో భాగం. అలాగే మనం తీసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో ఇంకొకటి, ప్రతి మండలానికి లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. అది కూడా అధునాతనమైనటువంటి పద్ధతిలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. సో అదొక కాన్సెప్ట్. అదేవిధంగా తీసుకుంటే మన జహీరాబాద్లో పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు ఉన్నాయి. భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ కనీసం ఒక గవర్నమెంట్ ఐటీఐ లేదండి మన దగ్గర. మరి అట్లాంటి దాన్ని ఏర్పాటు చేయడానికి. ఇకపోతే హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి కోహిర్ చౌరస్తాలో ఉన్నది. ఆ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేది ఈరోజు మూతబడింది. దానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఫీజు 1,20,000 రూపాయలు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి. అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఒక పేద విద్యార్థి కట్టి చదవగలుగుతాడు. అది కేవలం కాలేజ్ ఫీజు. మరి హాస్టల్ ఫీజు 1,20,000. ఎవరు కట్టకపోయేసరికి లాస్ట్ అది మూతపడింది. మరి మన దగ్గర ఉండి కూడా ఉండనట్లనే అయిపోయింది. సో ఇలా మన యొక్క విద్యా వ్యవస్థను మనం పటిష్టపరచాలి అంటే అన్ని రకాలుగా విద్యార్థులకు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. సో ఈ విధంగా మనం పటిష్టపరచాలని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మన రైతాంగం విషయానికి వచ్చేసరికి రైతులు పంటలు పండిస్తున్నారు. రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించుకోగలుగుతున్నాడు. మనం కొనే ప్రతి ప్రోడక్ట్ మార్కెట్లో ఏది వెళ్ళినా వాళ్ళు ఎంత ఎంఆర్పి డిసైడ్ చేస్తే ఆ ఎంఆర్పికే మనం ఉంటున్నాం. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. మరి ఇక్కడ రైతుకు వచ్చేసరికి ఏమంటున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటున్నారు. మరి రైతుకి ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్, ఇక్కడ ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఆయనకు గిట్టుబాటు అయితే లేదు. అందుకే రైతే కనుక ధర నిర్ణయించుకోవాలి. అంతేకాకుండా మనం చూస్తున్న మ్యాక్సిమంగా ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర లేవు. రైతులు పంట పండిస్తుంటారు, వెజిటేబుల్స్ కానీ టమాటాలు ఇంకా రకరకాలుగా. మరి ఆ పండించిన పంటను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో, రైతు తక్కువ ధర ఉన్నప్పుడు వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ పంపించేది, ఆ విధంగా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి అంటే నామినల్గా ఉన్నాయి, పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో రైతు కూడా అభివృద్ధి చెందుతారు. మనం జనరల్గా చూస్తుంటాము, సిగరెట్ అమ్మేవాళ్ళు అలాగే లిక్కర్ అమ్మే వాళ్ళని చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. మరి ఒక రైతు లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. మనం 3 పూటల తిండి పెట్టేది ఎవరు? రైతే తిండి పెడుతున్నాడు. మరి అట్లాంటి రైతు కార్లు కాదు కదా, కనీసం 2 వీలర్లు తిరగాలంటే కూడా ఒక్కొక్కసారి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. మరి రైతు ఎప్పుడైతే అభివృద్ధి పడతాడో అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి దశలో నడుస్తుంది అనేటటువంటిది నా యొక్క నినాదం. అందుకే రైతులను కూడా అభివృద్ధి పరచాలనేటటువంటిది నా యొక్క విశ్వాసం.
అలాగే మనం తీసుకుంటే జహీరాబాద్ ప్రాంతాన్ని తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దానివల్ల ఎంతో మంది రైతులు అనేక రకాల అవస్థలు పడి మన జహీరాబాద్ ఏరియాలో ఇప్పుడు షుగర్ పండించాలంటే భయపడుతున్నారు రైతులు. సో అట్లాంటిది తీసుకురాకుండా ఉండాలనేటటువంటిది నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మన జహీరాబాద్లో కూడా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో రకాల భారీ పరిశ్రమలు ఉన్నాయి. విద్యార్థులు ఎక్కడెక్కడో వెళ్లకుండా మన జహీరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మన యొక్క నాకు కేటాయించిన గుర్తు కంప్యూటర్. నేను కంప్యూటర్నే మొట్టమొదటి ప్రాధాన్యతను ఇచ్చాను. అదే నాకు వచ్చింది సింబల్ కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను కేటాయించింది కూడా ఫస్ట్ ఎన్నుకున్నది కంప్యూటరే, నాకు వచ్చింది కూడా కంప్యూటరే. సో రేపు జరగబోయేటటువంటి 13 మే 2024 రోజున జరిగే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి పార్లమెంటులో మన జహీరాబాద్ యొక్క పార్లమెంట్ యొక్క ప్రాంత సమస్యలను నేను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను. మీరందరూ కూడా కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.